డైరెక్షన్ ఉందా విశ్వక్సేన్ డీల్ చేయడమే కాదు ఆ పవర్ఫుల్ రోల్ క్యారెక్టర్స్ని మాత్రం చాలా బాగా రాసుకున్నారు. అంటే రియల్ లైఫ్లో బాలకృష్ణ గారు ఎలా ఉంటారని కొంచెం ఆయనంత ఇమిటేట్ చేసినంతగా చూపించారనమాట. చాలా బాగుంది. బాలకృష్ణ గారు సపోర్ట్ చేసినట్టు ఏదో విషయం ఉంటేనే కానీ సపోర్ట్ చేయరు, బట్ ఇందులో విషయం ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఒక ఎలివేషన్, ఒక షార్ట్స్ అండ్ 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఒక విజిల్ వేస్తూ కేకలేసి బాగా చూడొచ్చు అనమాట. బ్లాక్ బస్టర్ మూవీ. విశ్వక్సేన్ సినిమాలో చూడగానే బాగుందని అనుకునే సినిమా అన్నమాట. ఇది కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. ఇంకా సెకండ్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఉంది అంత రేంజ్ని కొంచెం తగ్గించారు, బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు అనమాట. ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే విశ్వక్సేన్ ఫ్యాన్స్ కాబట్టి అదర్ ఫ్యాన్స్ కాబట్టి ఒక సూపర్ మూవీ చూస్తాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ వెళ్తే పెచ్చగా ఎంజాయ్ చేస్తాం. మన సింగిల్ చేయట్లేదు, బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పొలిటికల్గా జస్ట్ పొలిటికల్గా కథను పొలిటికల్గా వాడుకున్నారు తప్ప ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి అలాంటి కాంట్రవర్సీ ఏం కదన్నా, ఏమీ లేదన్న. జస్ట్ ఒక మాటల వరకు అయ్యో నేను చెప్పొచ్చేది అంటే సినిమా వరకు చూసుకుంటే ఎక్కడ బోరు కొట్టకుండా మాసి ఎలివేట్స్గా కేకలు వేస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చాను అంతేనా. బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. గుండు మాడిపోతుంది నా గుండు మీద ఒట్టు విశ్వక్సేన్ ఈ టైప్లో మీసం తిప్పుతాడు కాక. గోదావరి యాసలో, గోదావరి భాషలో, గోదావరి పరిసర ప్రాంతాల్లో మీసం తిప్పుతున్నాడు. ఎవడైనా ఎదురొస్తే వాడిని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవటం చెప్పేసి ఈ మేనరిజం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి చెప్పగలుగుతా, విశ్వక్సేన్ విజయ విహార యాత్ర అని చెప్పేసి ఆ యాసలో ఆ లుక్లో కొంచెం బాడీ హెవీగా అనిపించింది. తగ్గించుకుంటే మంచిదేమనే ఫీలింగ్ ఎక్కడ కలిగిందంటే ఒక సాంగ్లో మంచం ఎక్కి దిగుతున్నప్పుడు ఫాస్ట్గా ఎక్కలేకపోయాడు. కానీ ఆ హెవీ పర్సనాలిటీలో మాకు ఒక జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డారు, జూనియర్ మన బాలకృష్ణ గారు కూడా కనపడ్డారు. సో ఆయనకు సూట్ అయింది ఆ లుక్. ఎందుకంటే బాలకృష్ణ అభిమాని కాబట్టి ఆ లుక్ అలా ఉండాలనుకున్నాడేమో. ఖతర్నాక మీసాలు తిప్పుతూ ఆ యాసలో ఆ భాషలో కత్తి పట్టి వేట కొడలతో నరికితే ఏ టైప్లో నరుకుతారో ఆ టైం నరుకుని వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ డ్రామా వల్ల కొంతమంది ఎద్దవాలనాలో ఇంకేమనాలో తెలియట్లేదు. ఎద్దవాని కూడా తిట్టొద్దు భయ, ఎందుకంటే దాన్ని పాజిటివ్గా మలుసుకునే వాళ్ళకు ఉన్నారు. వెద్దవా అంటే 1000 ధనవంతునిగా వర్ధిల్లు అని చెప్పేసి. ఇక వాళ్ళు సన్యాసులు అనాలి, సన్యాసులు కూడా అనకూడదు. సో ఆ లుక్లో కట్అవుట్లో మంచిగా సెట్ అయ్యాడు, యాసలో మంచిగా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే విశ్వక్సేన్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడు అని అనిపించింది. సెకండ్ హాఫ్లో వచ్చిన ఎమోషన్ డ్రామా చాలా బాగా సూట్ అయింది. బీజిఎం అయితే ఖతర్నాగా అనిపించేసింది.